హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి మరో షాక్ అయితే తగిలింది. యాక్చువల్లీ మనం చూస్తాను గత 2 నెలల నుంచి కూడా ఎవరో ఒకరు రాజీనామాలు చేయడం అయితే ఇటు నామినేటెడ్ సభ్యులు కానీ అటు మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రుల కింద పనిచేసిన వాళ్ళు ఎవరో ఒకరు పార్టీ తరపు నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసుకొచ్చేస్తున్నారు. అయితే రీసెంట్గా చూసుకుంటే మనకి ఎమ్మెల్సీ అయిన కర్రి పద్మశ్రీ గారు అయితే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్లయితే తెలిసింది. యాక్చువల్లీ ఈవిడ ఆల్రెడీ రాజీనామా పత్రం అనేది మండలి చైర్మన్కి అయితే పంపడమే జరిగింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది ఆయన ఇంకా యాక్సెప్ట్ చేసినట్టయితే యాక్సెప్ట్ చేయనట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఆవిడ మీ ఎమ్మెల్సీ కోటాలో మెయిన్గా ఆయన గవర్నర్ కోటాలో ఆవిడైతే ఎమ్మెల్సీ కింద ఉన్నారు గత 5 ఏళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఈవిడ కూడా రాజీనామా ఆల్రెడీ పత్రం అనేది మండలి చైర్మన్కి పంపడం జరిగింది. కానీ మండలి చైర్మన్ గారు ఇంకా రిజిగ్నేషన్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఆవిడ రిజిగ్నేషన్ ఓకే అయిపోయిన వెంటనే కూడా ఆవిడైతే టీడీపీలో జాయిన్ అవుతున్నట్లు, చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో జాయిన్ అవుతున్నట్లయితే సమాచారం అయితే తెలుస్తుంది. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ప్రతిరోజు కూడా వైఎస్ఆర్సీపీకి వారానికి ఒకరైనా సరే పార్టీ నుంచి అయితే వీడిపోవడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మనం ఎంతమంది రాజీనామాలు చేశారు, ఇంకా చేసి ఆలోచనలో ఉన్నారు, ఇంకా కొంతమంది చేయడానికి రెడీగా ఉన్నారు. ఇవన్నీ మనం లెక్కేసుకుంటే మనం చూసుకుంటే మెయిన్ ఆళ్ళ నాని గారు అయితే రాజీనామా చేసేసారు. అండ్ బీదా మస్తాన్ రావు గారు రాజీనామా చేశారు, మోపిదేవి వెంకటరామన్ రాజీనామా చేశారు, అండ్ ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేసేసారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సామినేని ఉదయ్ భాను గారు రాజీనామా చేశారు, బాల్యం శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు, కిలారి రోసయ్య గారు నామినేషన్ చేసేసారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎమ్మెల్సీల్లో కూడా చాలా మంది అయితే రాజీనామాలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా చేయవలసిన ఆలోచనలో పడిన వాళ్ళు ఎవరంటే మనం రీసెంట్ గా చూసుకుంటే భీమవరం మాజీ ఎమ్మెల్యే అయిన గ్రంథి శ్రీనివాసరావు అండ్ తుని ఎమ్మెల్యే అయిన దాడిశెట్టి రాజయ్య గారు వీళ్ళిద్దరూ కూడా రాజీనామా చేసే ఆలోచనలు అయితే పడ్డారని అయితే తెలుస్తుంది. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. కానీ ఏంటంటే వచ్చే కథనాలు ఎంతవరకు వాస్తవం ఏంటనేది అయితే తెలియదు. కానీ ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రోజు రోజుకి చచ్చిపోతుందని మనం అయితే చెప్పుకోవాలి. ఇంకా ఎంతమంది ఇటు మెయిన్ గా చూసుకుంటే ఓన్లీ ఫైనల్ గా మిగిలేది ఓన్లీ రెడ్డి సామాజిక వర్గం చెందిన నేతలు ఎవరైతే అంటే జగన్మోహన్ రెడ్డి బాగా అనుచరుల కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పితే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండేటట్టయితే సమాచారం అయితే తెలియదు. ప్రతి ఒక్కరు కూడా ఎంపీల కింద చేసిన వాళ్ళైనా సరే, ఎమ్మెల్యేల కింద చేసిన అయినా, మంత్రుల కింద చేసిన అయినా కానీ, లేదంటే ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేసిన వాళ్ళే కానీ, లేదంటే రాజ్యసభ నామినేటెడ్ పోస్టుల్లో కానీ, లేకపోతే జిల్లా స్థాయి అధికారులే కానీ, మండల స్థాయి అధికారులే కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ కార్యకర్తలతో సహా వైఎస్ఆర్సీపీ పార్టీని అయితే ప్రతి ఒక్కరు కూడా వదిలేసి ఈ పార్టీకి ఇంకా మనుగడ లేదు, ఈ పార్టీలో ఉండడం మన వల్ల అయితే కాదు, ఎందుకంటే గత 5 ఏళ్ళు కూడా వాళ్ళు చేసిన పరిపాలన అనేది దానికి నిదర్శనం అని మనం అయితే చెప్పుకోవాలి. దాన్ని ఉద్దేశించి వీళ్ళు అయితే ఇప్పుడు తీసుకునే స్టెప్ అనేది ఖచ్చితంగా రేపు రోజుల్లో మన రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఖచ్చితంగా ఈ పార్టీని వీడాలి అనేటట్టయితే వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన మీదకి వచ్చి అయితే ప్రతి ఒక్కరు కూడా వారానికి 1-2 చొప్పున అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే రాజీనామా చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుద్దో. ఈ కర్రి పద్మశ్రీ గారు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ రాజీనామా పంపించేయడం అది ఆల్రెడీ పెండింగ్ ప్రాసెస్ లో ఉందంట. ఖచ్చితంగా అది ఓకే అవగానే వెంటనే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీలో అయితే ఇప్పుడు జాయిన్ అవుతున్నట్టు అయితే సమాచారం అయితే తెలుస్తుంది మనకి.